హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై చూద్దామా. ఆలూ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలామందికి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఫైనల్గా నేను ఆలూ ఫ్రైలో కొత్తిమీర ప్లేస్లో మునగాకు వేశాను. అంటే మునగాకు హెల్త్ వైజ్ చాలా మంచిది కదా, అందుకోసమని మునగాకు వేశాను. ఆలూ తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేశాను. తర్వాత పోపు వేసి ఆయిల్ పెట్టి పోపు వేసి అందులో పోపు గింజలు వేసాను. వేసాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాను. బాగా మగ్గనిచ్చి కొద్దిగా పసుపు వేసాను. ఉప్పు కూడా కొద్దిగా వేస్తే మగ్గుతాయి బాగా ఉల్లిపాయ, అందుకోసం ఉప్పు పసుపు వేయాలి. వేసాక కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి కట్ చేసి ఉప్పులో పెట్టుకున్న ఆలూను బాండీలో వేసి వేయించుకోవాలి. వేగేటప్పుడు దానికి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గుతాయి అని, సాల్ట్ కూడా లోపలికి పడుతుంది అనేసి నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను కూరల్లో. అందుకోసమని వాటర్ చల్లుతూ ఫ్రై చేస్తాను. అప్పుడు బాండీకి అంటుకోకుండా ఉంటాయి, ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ, కారము, ధనియా పౌడర్ వేసి కొద్దిసేపు వేగనిచ్చాను. వేగిన తర్వాత ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. దోశలో కూడా భలే ఉంటుంది. చట్నీ లేకపోయినా ఇది పెట్టుకొని దోశ కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. అన్నము, చపాతీ, జొన్న రొట్టెకైనా బాగుంటుంది, దేనికైనా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి.